హే వల్ల గైస్ ఇప్పుడు మనం ఏడిపోతున్నాం అంటే విన్నారు కదా బుగ్గ జాతరకి అయితే పోతున్నాం ఇప్పుడు మేము. అట్లా స్టార్ట్ అయినామో లేదో పోలీస్ మామ వచ్చి మధ్యలో ఆపేసిండు. ఇంకా బండ్లో పెట్రోల్ కావాలని పెట్రోల్ ఇంకా బుగ్గ జాతరకి అయితే వచ్చేసినాం. మా పుట్టి అయితే అస్సలు ఆగుతలేదు, దెబ్బ దొరుకుతుంది. చూసారు కదా లాస్ట్ డే ఎంత పబ్లిక్ వచ్చిందో, ఫుల్ పబ్లిక్ వచ్చింది. ఇంకా తక్కువ అంటే ఇది మొన్న చాలా మంది ఉండే అంటే ఈరోజు తక్కువ వచ్చారంట. ఇంకా ఏదైతే దర్శనం చేసుకోమని వెళ్ళే లోపలికి ఇంకా పోదామని రెడీ అయితే ఇక మా పుట్టి అయితే మాకన్నా దెబ్బ నొరుకుతుంది. ఆమె ఫుల్ ఎగ్జైట్ అవుతుంది. ఆమె అయితే ఇక అడుగున్నట్టు మేము ఒక్కొక్క అడుగు వేసుకుంటే లోపలికి వెళ్ళిపోయినాం. ఇంకా మా బాయ్ అయితే ఇక మా చిన్నపిల్లలకన్నా అధ్వానం మొత్తం చిన్నపిల్లలు చేసినట్టే చేస్తుండు. లోపలికి వెళ్ళాను అసలు ఏదైతే దాన్ని మెల్ల మేము లోపల దిగేసినాం. ఇక మేము దిగే వారికి మా పుట్టి దానికి అయితే మా డాడీ స్నానం చేపిస్తుండు. గజ్జ వణుకుతుంది. ఆమె అయితే ఫుల్ సలి పెడుతుంది అంటుంది. పాపం ముఖం చూసి ఎట్లా అనిపిస్తుంది. సో మా పుట్టి దాన్ని అయిపోగానే మేము మెల్ల రెడీ అయితే లోపల దిగేసినాం. ఫుల్ చల్లగా ఉన్నాయి వాయిస్ వాటర్ అయితే. ఇక మా బాయ్ అయితే చల్లగుండి మీద చల్ల నీళ్ళు వేసుకుంటూ ఎట్లా ఆడుతుంది చూడు చిన్న పొలంలాగా. ఇక నేను మా బాయ్ చూసి మెల్ల నేను లోపలికి వెళ్ళిపోయినా. ఇక అట్లా స్నానం చేసి మెల్ల దర్శనం కోసం మనం పోతే ఒక ఆమె చూస్తుంది. ఇక మనకెందుకు పనికి మనం ముచ్చట్లని దర్శనంకి వెళ్ళిపోయినాం. ఇక దర్శనం చేసుకుంటే వాళ్ళ నన్నుకొని నాలుగు కూడా అయిపోయింది మొత్తం. ఇక మెల్ల దర్శనం చేసుకొని దేవుని మొక్కుదామని వచ్చినాం. ఇక ఇక్కడికి మేము రిటర్న్ అయిదాం అనుకుంటే ఫుల్ పబ్లిక్ ఉంది. దేవుని దగ్గర మొత్తం పాలాభిషేకం చేస్తారు. మేము రిటర్న్ అయ్యి వచ్చే వరకు మా బుడ్డది స్నానం చేసింది. మా ముఖం చూసి నవ్వుతుంది. అందరు కనిపిస్తారు, మమ్మీ మౌద్దాం కనిపిస్తారు అని చూస్తే ఇక్కడ పూజలు చేసుకుంటూ కూర్చున్నారు. ఇక్కడ మేము ఇక అప్పటి వరకు ఏమి ఉండాలని గుళ్ళు తిరిగి దర్శనం చేసుకుని షాపింగ్ చేసుకుని వచ్చినాం. మేము అట్లా వచ్చే వరకు ఇక్కడ బొట్లు పెట్టన్నా దాని గురించి అంటే బుగ్గ జాతర గురించి ఏందో చెప్తుండే ఆయన గురించి ఆయన చెప్తుంటే మేము ఇంకోసేపు విన్నాం ఏం చెప్తున్నా అని. ముక్కులన్నీ తెరిచింది ఇలా వచ్చినప్పుడు రథాలు చూపిస్తుంది. ఎన్ని రథాలు అంటే మినిమం ఒక 1000 రథాలు. ఎన్ని సంవత్సరాల స్టోరీ అనేది అన్న ఇప్పటి నుంచి కాదన్న ఇది నేను చిన్నప్పటి నుంచి. అంటే నువ్వు పుట్టి ఎన్ని సంవత్సరాలు? నాకు ఇప్పుడు 30 years అన్న 30 years.